హైదరాబాద్ మెట్రోకు భారీ ఆర్థిక ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం మెట్రో అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మెట్రోపై ఉన్నటువంటి రుణాలను రీఫైనాన్స్ చేయడానికి 13,600 కోట్ల భారీ రుణానికి అనుమతి ఇచ్చింది. ఈ నిధులను ఎస్బీఐ, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకు అందించనున్నాయి. 20 సంవత్సరాల కాల పరిమితితో తక్కువ వడ్డీ రేట్లపై ఈ రుణం ఇవ్వనున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో మరింత డెవలప్ చెందే అవకాశం ఉంది. కొత్త మార్గాలు, మెరుగైన కనెక్టివిటీ, ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. మరోవైపు మెట్రో విస్తరణ ఉన్నటువంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విలువలు బాగా వేగంగా పెరిగినాయి. ఇన్వెస్టర్లు ఇప్పటికే మెట్రో ఉన్నటువంటి ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే చోట భూముల యొక్క విలువ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందుకే హైదరాబాద్ భవిష్యత్ గ్రోత్ను ముందుగానే అర్థం చేసుకొని సరైన సమయంలో పెట్టుబడి పెట్టడం అనేది చాలా ముఖ్యం. మీ ఇన్వెస్ట్మెంట్ సమాచారం కోసం ఇప్పుడే కాల్ చేయండి. లక్ష్మణ్ నల్లాన్ చక్రవర్తుల ఫ్రమ్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్.